కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఎందుకు ఇంకేమొచ్చింది రైతు బంధు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం ఇస్తాడా తులం బంగారం ఎవరికి ఇయ్యలే అట్లే మరి రుణమాఫీ రుణమాఫీ చేయలేదు తులం బంగారం వేయలేదు స్కూటీ మీ మనవరాలు లాంటి వాళ్ళకి స్కూటీ కూడా ఇస్తా అన్నాడు వేయలేదా మహిళలకు ఫ్రీ బస్ ఎట్లుందా మీకు ఏర్పాటు లేదు ఎట్లుందన్న రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన ఏం అర్థమైతలేదు ఎందుకే ఒక సీఎం పరిపాలన చేస్తుంటే 5 నెలలు ఏం అర్థం అనిపించలేదు ఒక మహిళలకు ఉచితం ఇచ్చిండు సిలిండర్ ఇచ్చిండు గ్యాస్ సిలిండర్ 320 రూపాయలు పడుతుంది 500 పడతలేదు రైతు బంధు అయితే మొత్తం కడిగి పారేసిండు ఈ కరెంట్ చక్కగా వస్తలేదు ఇంకేమి ఇచ్చిండు ఆయన అన్ని ఇస్తున్నా అంటుండు మీరు ఇవ్వట్లేరు మీరేమన్నా మనకు అందలే కదా మీరేమన్నా అబద్ధం ఆడుతురా నాకు అందలే కదా అందుతేనే ఇస్తా చెప్తా కదా అందట్లేదా అందలే కాబట్టి అందలే అంటున్నా ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ చక్కగా ఉండలేదు అప్పటికి కరెంట్ కష్టాలు అయిపోయినాయి కరెంట్ కష్టాలు స్టార్ట్ అయినాయి సార్ మీరు చూస్తారు కదా అంటే మీరు చెప్తే నాకు ఎక్కువ తెలుసు నేను వివిధ ప్రాంతాల నుంచి తిరుగుతూ ఉంటాం కదా కరెంట్ కష్టాలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది బాగుంది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది రేవంత్ రెడ్డి గెలవడానికి అసలు కారణాలు ఏంటి ప్రజలు మార్పు అని కోరుకున్నారు ఏమో చేస్తాం అనుకున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది మార్పు బాగుందా అదే మార్పు బాగా వచ్చింది కదా మార్పు బాగా వచ్చింది కదా ఎట్లున్నది మార్పు అదే మార్పు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎందుకు దించేసినా అనుకుంటారు కేసీఆర్ అంతేనా అది మీరు అంతగానో ప్రేమించాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ అసలు కేసీఆర్ అంటే అభిమానం ఆయన కరెంట్ అంతే ఆయన కొట్లాడి తెచ్చిండు తెలంగాణ కొట్లాడి తెచ్చిన మీరు అంటారు అసలు యుద్ధమే చేయలేదని రేవంత్ రెడ్డి అంటుండు ఉద్యమం చెంది తెలంగాణకి వచ్చింది మనం అందరం చూసినాం కదా కాంగ్రెస్ వాళ్ళు చేసిరాడు కోమటి రెడ్డి కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళు బాగా చాలా యుద్ధమాలు చేసినాం అంటారు వాళ్ళు వాళ్ళ పేరు ఎందుకు రాలేదు అంతేనా ఇతని పేరు ఎందుకు వచ్చింది ఫ్రీ బస్ పైన మీ అభిప్రాయం ఏందా ఫ్రీ బస్ అనేది వేస్ట్ అది ఎందుకు ఆడలకు ఆడలకు మంచిగా ఉంది వాళ్ళకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మీ కళ్ళు మంటానే ఇంట్లో బయట తిరుగుతారు ఏం పని లేకుండా పోతారు ఏం పని లేకుండా తిరుగుతారా రేవంత్ రెడ్డి ఏమో 6,000 మిగులుతానే అంటారు చాలా మందికి ఎంత ఇప్పుడు మొబైల్ ఉన్నారు గవర్నమెంట్ జాబర్ ఉన్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది సార్ సీట్ కూడా దొరికిన పరిస్థితి జాబర్స్ కా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు 6,000 మిగులుతానే అది చేయబట్టి అంటుండు దానిపైన ఏదా 100 రోజులు 6 గంటలు మొత్తం కంప్లీట్ ఇస్తాడు ఏం చేసిండు మళ్ళీ 9వ తారీఖు చేస్తాను ఒట్లు పెడతాడు అన్ని ఒట్లు పెడతాడు ఎక్కడ 100 రోజులు మొత్తం చేసి పడతాడు ఏం చేసిండు ఫ్రీ బస్ ఒకటి చేసిండు అంతే ఫ్రీ బస్ చూస్తున్నాం అట్లున్నది ఇది చూస్తే 2,500 కూడా ఇవ్వలే పింఛన్ 4,000 వస్తున్నాయా మీ అమ్మకు వాళ్ళకు నాయనమ్మకు వస్తున్నాయా 4,000 కూడా రావట్లేవు మరి వాళ్ళు అన్ని ఇస్తామంటున్నారు ఎవరేమో రైతు బంధు అడుగుతూనే చెప్పు తీసుకొని కొడతామంటున్నారు అంతేనా బాంధ వచ్చినట్టు కూడా చెప్పలేదు భాష ఎట్లున్నది రేవంత్ రెడ్డి భాష భాష అంటే కొంచెం అంత మాట్లాడంత లేదు కానీ మనకు కొంచెం వాళ్ళు ఎక్కువ అవుతుంది అంతేనా ఓకే మంచిదే